వధువేమో అలమేలు వరుడట శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికిన చల్లని మాట శతమానం భవతి. పంచభూతాల సాక్షిగా ఆకాశమంత పందిరిలో భూదేవంత పీఠపై వేద మంత్రోచ్చరణలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. 7 వారాల వెంకన్నగా భక్తులు కొలిచే కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లలు మావిడాడ సూర్యనారాయణపురంలో సోమవారం రాత్రి వెంకటేశ్వర స్వామి వార్షిక కళ్యాణం కనుల పండగగా జరిగింది. తెల్లవారుజామున తీర్థపు బిందెలతో స్వామివారి ఆలయ ప్రవేశం చేసిన తరువాత మేలుకొల్పు సేవతో మొదలై సప్త నదీ జలాభిషేకం, పంచామృతాభిషేకం, నిత్యార్చన, మంగళ శాసనము అనంతరం భక్తుల దర్శనార్థం ఉదయం 8 గంటల నుండి ప్రారంభమైంది. అనంతరం ధ్వజారోహణం, విశేష హోమాలు, ఐశ్వర్య సిద్ధికి, మోక్ష సిద్ధికి, సకల కార్యసిద్ధికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త నల్లమిల్లి పద్మనాభ సత్యనారాయణ రెడ్డి, శ్రీమతి మల్లిక ఆధ్వర్యంలో ధర్మకర్తల ఇంటి నుండి మంచు ముత్యాల తలంబ్రాలు, 9 రకాల పండ్లు, పుష్పాలను ఊరేగింపగా కళ్యాణ మండపం వద్దకు తీసుకొచ్చారు. రాత్రి 9 గంటలకు సంకల్పం ప్రారంభమైంది. రాత్రి 9:45కు జీలకర్ర బెల్లం శిరస్సును ధరింపజేశారు. బ్యాండ్ మేళాలు, నృత్య గీతాది మంగళ వాయిద్యాలు, కోలాటములు, తీన్మార్ వాయిద్యములు, భారీ బాణసంచా కాల్పుల నడుమ నల్లమిల్లి మోహన రామ గంగాధర్ రెడ్డి, శ్రీమతి అనంతలక్ష్మి దంపతులు యజ్ఞకర్తలుగా శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆరవెల్లి సుందర రఘురాం మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకొని కోరిన కోరికలు సంవత్సరం లోపునే నెరవేరే నిదర్శనాలు ఉన్నాయని, రోజు రోజుకి స్వామివారి మహిమలు తెలుసుకుంటున్న భక్తులు దేశ విదేశాల నుండి వచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుందని తెలిపారు. కళ్యాణ తలంబ్రాలను శిరస్సును ధరించిన వారికి కొద్ది కాలంలోనే కళ్యాణం జరుగుతుందని భక్తుల విశ్వాసమని ఆయన వివరించారు. అనంతరం కళ్యాణాన్ని తిలకించిన భక్తులకు తలంబ్రాలను, మంచు ముత్యములను, ప్రసాదాన్ని అందజేశారు. కళ్యాణాన్ని వీక్షించేందుకు వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.